హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి అయితే గ్రీన్ కలర్లో 2 బ్లౌజెస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇందులో ఒకటి చూసుకుంటే హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ ఇంకొకటి చూసుకుంటే కంప్యూటర్ వర్క్ అనమాట. రెండు కూడా తేడాగా అయితే వచ్చాయి. అది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి రెండు కూడా న్యూ డిజైన్స్ అనమాట. ఇంతకుముందు మన ఛానల్లో ఎప్పుడు చూపించలేదు. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మగ్గం వర్క్ చూసినట్లయితే బ్యాక్ నెక్ అంతా కూడా మనకి ఈ విధంగా సింపుల్గా డిజైన్ అయితే ఇచ్చేస్తారు. చూడండి, చాలా సింపుల్గా అయితే ఉంది, మరీ హెవీగా అయితే ఏమీ కాదు. ఇందులో వచ్చిన మైనస్ పాయింట్ ఏంటి అంటే మనకి ఫ్రంట్ సైడ్ వర్క్ అనేది రైట్ సైడ్కి రాకుండా లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చింది. నేను ఫ్రంట్ కేమ్ నుంచి వీడియో షూట్ చేస్తాను కాబట్టి మీకైతే కరెక్ట్గానే కనిపించవచ్చు. కాకపోతే ఇదైతే కొంచెం ఆపోజిట్గా అయితే వచ్చింది. చూడండి, రైట్ సైడ్ అయితే రావాలి మనకి, బట్ లెఫ్ట్ సైడ్కి అయితే ఇచ్చారు. అదొకటి చిన్న మైనస్ అయితే అయింది. అదర్వైజ్ బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుంది. హ్యాండ్ వర్క్ అయితే ఫుల్ రిచ్ లుక్ అనమాట, చాలా బాగుంది. చాలా హెవీగా అయితే ఇచ్చేసారు. ఫుల్ స్టోన్స్ అలాగే ఆరీ వర్క్ అనమాట. చూస్తున్నారు కదా, ఎవరికైనా సరే చాలా బాగా సెట్ అవుతుంది. డార్క్ గ్రీన్ పైన కాబట్టి వర్క్ అయితే చాలా బాగా కనపడుతుంది. వర్క్ అంతా ఫినిషింగ్ క్వాలిటీ అంతా చాలా బాగుంది. కానీ సైడ్స్ని ఖర్చు వేసుకోవడానికి ఫ్యాబ్రిక్ అయితే చాలా తక్కువ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, చాలా తక్కువ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ సైడ్ నెక్ వర్క్ పిక్లో అయితే కరెక్ట్గానే ఉంది, బట్ రియల్గా అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఆపోజిట్గా అయితే ఇచ్చారు. ఇక దీని ప్రైస్ చూసుకుంటే 880కి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇందులో రెడ్ అలాగే పింక్ కలర్ కూడా అవైలబుల్ అయితే ఉంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. అన్నిసార్లు ఇలాగా లెఫ్ట్ సైడ్కి ఇవ్వాలని అయితే ఏమీ లేదు కదా, ఒక్కోసారి బై మిస్టేక్ ఆ విధంగా అయితే అవుతూ ఉంటుంది. ఇది న్యూ డిజైన్ కాబట్టి ఫాస్ట్గా దీని మెజర్మెంట్స్ అన్ని కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసినట్లయితే ఇది అయితే ఎగ్జాక్ట్గా మనకి 6 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఈ స్ట్రైట్ లెంగ్త్ అనమాట. ఇది చూసుకుంటే కరెక్ట్గా ఎక్కడి వరకు వచ్చింది అంటే చూద్దాం, ఇది అయితే 16 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. ఇది చూసుకుంటే కరెక్ట్గా మనకి 6 అయితే క్రాస్ అయింది. 6.5 దగ్గరికి అయితే ఉంది ఫ్రెండ్స్. సో లెంగ్త్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఫ్రంట్ నెక్ కొంచెం డిఫరెంట్గా వచ్చినప్పటికీ నేనైతే మెజర్మెంట్స్ అయితే చూస్తున్నాను. కరెక్ట్గా 9 వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ అనమాట. ఇది చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా 10 వరకు అయితే వచ్చింది. కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్తో చూడండి 11.5 అయితే వచ్చింది. నేనైతే హాఫ్ ఇంచ్ కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ హ్యాండ్ ఫుల్గా కవర్ అవుతుందా లేదా అని అయితే చూస్తున్నాను. ఇది కూడా కరెక్ట్గా మనకి 11 వరకు అయితే వచ్చింది. ఎందుకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే హాఫ్ ఇంచ్లో కూడా చాలా వరకు డిఫరెన్సెస్ అయితే వస్తాయి. మీ హ్యాండ్ లెంగ్త్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. అంటే వర్క్ లెంగ్త్ ఎక్కువ ఉంది కదా, కొంచెం షార్ట్ హ్యాండ్ పెట్టించుకుందాం అని కటింగ్ కానీ చేశారనుకోండి, వర్క్ అంతా కూడా మనకు కనెక్ట్ అయితే ఉంది. ఒకదాని నుంచి ఒకటి అన్ని కూడా వర్క్ అంతా కూడా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వర్క్ ఎంత వరకు వచ్చింది అంత ఫుల్ అయితే పెట్టించేసుకోవాల్సిందే. సో అందుకనే ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి హ్యాండ్ లెంగ్త్ కూడా షార్ట్ ఉంటుంది కదా, అటువంటి వారికి ఏంటంటే ఈ వర్క్ అంతా కూడా మోచేయి అయితే దాటేస్తూ ఉంటుంది. అలాగైతే చాలా ఇరిటేషన్గా ఉంటుంది, అంత కంఫర్ట్గా అయితే ఉండదు. సో అందుకే మీ హ్యాండ్ లెంగ్త్ టేప్తో కొలుచుకుని అప్పుడు ఈ బ్లౌజ్ మీకు సెట్ అవుతుందా లేదా అని అయితే చూసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకొకటి, ఇది కూడా మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ పైన అయితే వచ్చింది. కాకపోతే 2 పీస్ కింద అయితే డివైడ్ చేశారు. బ్యాక్ నెక్ వర్క్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే ఉంది. సిల్వర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. 1 పీస్కి వచ్చేసి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ అయితే ఇచ్చేసారు. దీని ఫ్యాబ్రిక్ చూసుకుంటే మంచి హాఫ్ పట్టు అయితే కాదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సాటిన్ పట్టు అనమాట. సాటిన్ పట్టు అయినా టఫెటా సిల్క్ అయినా కానీ సేమ్ ఒకేలా అయితే ఉంటాయి. దీని ప్రైస్ చూసుకుంటే జస్ట్ 320కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి ఇంత మంచి వర్క్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చింది అని అయితే చాలా మంది తీసుకుంటూ ఉంటారు. కానీ డిస్క్రిప్షన్లో మ్యాటర్ అనేది సరిగా చదవరు. ఇది టఫెటా సిల్కా లేకపోతే సాఫ్ట్ సిల్కా అనేది. సేమ్ ఇదే డిజైన్ వర్క్ మంచి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన వస్తే ప్రైస్ చూసుకుంటే 400 లేదా 450 అయితే ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఒకే డిజైన్ వర్క్ ఇలాగా 2 డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి ఏంటి అని. కానీ తక్కువ ప్రైస్ ఉన్నదానికే మనం త్వరగా అయితే వెళ్తాం కదా. కాకపోతే ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది ఐడియా అసలు ఉండదు. ఇలా సాటిన్ పట్టుకి అదేవిధంగా సాఫ్ట్ పట్టు అంటే సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ అయితే చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఫాస్ట్గా దీని మెజర్మెంట్స్ కూడా చూసేద్దాము. ఇది కూడా న్యూ డిజైనే కదా, సో అందుకనమాట. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ ఈ మిడిల్ గ్యాప్ చూసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి 5.5 అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ లెంగ్త్ అనమాట. ఇది చూసుకుంటే కరెక్ట్గా 17 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. ఇది చూసుకుంటే కరెక్ట్గా 6 వరకు అయితే ఇచ్చారు. చెప్పడం మర్చిపోయాను, ఈ బ్లౌజ్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ ఈ వర్క్ అనేది ఆపోజిట్గానే ఇచ్చారు. అంటే రైట్ సైడ్కి ఇవ్వాల్సింది మనకి లెఫ్ట్ సైడ్కి అయితే ఇచ్చారు. రెండు కూడా డిఫరెంట్గానే ఇచ్చారు. ఇది వచ్చేసి 11 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్.
నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ చూసినట్లయితే వర్క్ ఉన్నంత వరకు కూడా 10 ఇంచెస్ అయితే ఫుల్ ఉంది. అండ్ కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్కువైతే ఉంది. టోటల్లీ మనకి 15 ఇంచెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఈ వర్క్ హ్యాండ్ ఫుల్ గా వస్తుందా లేదా అని అయితే చూసేద్దాము. ఇది కూడా కరెక్ట్ గా మనకి 11 వరకు అయితే ఉంది. వర్క్ అంతా చాలా బాగుంది, కానీ ఓన్లీ ఫ్రంట్ సైడ్ కొంచెం డిఫరెంట్ గా అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే అనుకున్నాను ఎక్కువ ఎడమ చెయ్యి యూజ్ చేసే వాళ్ళు ఈ వర్క్ లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తుంటారు అని అయితే అనుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చే వర్క్స్ అన్ని కూడా మిషన్స్ ఎక్కువ చేస్తున్నాయి కదా. ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఏంటి అంటే ఫ్రంట్ సైడ్ పళ్ళు వేసుకుంటారు చూడండి, అటువంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయి. మన సైడ్ ఎక్కువగా పళ్ళు అనేది లెఫ్ట్ సైడ్కే వేసుకుంటాం కదా, సో ఇవైతే మనకు సెట్ అవ్వనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో బ్లౌజ్ కలెక్షన్ అయితే ఇదన్నమాట. ఈ బ్లౌజ్ కోడ్స్ ఏంటంటే నెంబర్స్ అంత క్లారిటీ అయితే లేవు, సో డైరెక్ట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేసేయండి. వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.